సుదూర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులకు దాహార్తి తీర్చడమే లక్ష్యంగా తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్లో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ ఏర్పాటు చేసిన చలివేంద్రంను మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ రవీందర్ గుప్తతో కలిసి బుధవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ పావన్ మాట్లాడుతూ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం బ్లూ స్టార్ వాటర్ కూలర్ ద్వారా ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా చలివేంద్రంను తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ సహకారంతో ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ డాక్టర్ జానకిరాం మాట్లాడుతూ, మండుటెండలో సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, ఉట్నూర్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, బోధన్ తదితర ప్రాంతాల నుంచే గాకుండా అటు సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్లో గత 10 సంవత్సరాలుగా వేసవి కాలంలో బ్లూ స్టార్ వాటర్ కూలర్ ద్వారా చల్లటి నీరు అందించడం ఒక గొప్ప పుణ్యకార్యం అని అన్నారు. లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ సౌజన్యంతో తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని తెలిపారు. తూప్రాన్ బస్ స్టేషన్లో ఈరోజు అందరికీ ప్రయాణికులందరికీ చల్లని తాగునీటి యొక్క అవకాశం కల్పించిన డాక్టర్ గారికి, అలానే కూలర్ వ్యవస్థ కల్పించిన మా ఎండీ గారికి అందరికీ కృతజ్ఞతలు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎండల్లో ఈ యొక్క దాహాన్ని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ మంచి చల్లటి మినరల్ వాటర్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ బస్టాండ్లో అందరికీ దాహం తీర్చే అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా బిఎం గారికి, రాములు గారికి, జానకర గారికి మరియు రైస్ క్లబ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా పల్లెలు రవీందర్ శెట్టి గారికి అండ్ పేట శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యొక్క ఆదేశానుసారం మంచి బ్లూ స్టార్ కూలర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యాలు ఖాళీ లాభాపేక్షణ కాకుండా ప్రయాణికులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో బ్లూ స్టార్ కూలర్ను ఏర్పాటు చేసి డాక్టర్ ప్రదీప్ సింహ గారి యొక్క సౌజన్యంతో ప్రతిరోజు కూడా త్రాగునీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ గారు, అలాగే తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ఛార్జ్ చంద్రకళ గారు, అలాగే కంట్రోలర్ రాములు గారు, ముఖ్యంగా మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ పల్లెల రవీందర్ గుప్తా గారు, అలాగే డాక్టర్ అఫ్సర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ రోజు నాడు ఇంత మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం ప్రారంభించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్, ఆర్మూరు, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి సంగారెడ్డి, గజ్వేల్, జయదేవ్పూర్, యాదగిరిగుట్ట నుంచి కూడా ప్రయాణికులు వస్తూ పోతుంటారు. తూప్రాన్ పెద్ద కేంద్రం కాబట్టి ఇక్కడ ప్రయాణికుల కోసం ఈ చల్లటి నీరును మామూలుగా కుండలలో పెడితే అది మామూలుగానే ఉంటుంది, ఇది ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దాహార్తి తీర్చేందుకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ గారికి, అలాగే డిఎం పవన్ గారికి, చంద్రకళ గారికి, డాక్టర్ ప్రదీప్, ముఖ్యంగా ఇంత ఎన్నో ప్రయాసాలకు వచ్చి ప్రతి సంవత్సరం ఈ తాగునీటిని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సుష్మా హాస్పిటల్ డాక్టర్ లయన్ ప్రదీప్ సింహ గారికి కూడా లయన్స్ క్లబ్ తరఫున, అలాగే ప్రజల తరఫున, ఆర్టీసీ తరఫున అందరికీ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.